నమస్కారం కృష్ణారావు గారు. ఇప్పుడు నెమ్మదిగా రిఫార్మ్స్ అనేది భారతదేశంలో ఎన్నికల సందర్భంగా వస్తూనే ఉంటాయి. జమిలీ ఎలక్షన్స్ ఉన్నాయి. బట్ ముఖ్యంగా ఇప్పుడు ఒక చిన్న పెద్ద డిస్కషన్ అవుతున్నది ఏంటంటే నార్త్ వర్సెస్ సౌత్ కాంట్రవర్సీ, డీలిమిటేషన్ మీద, జనాభా ప్రాతిపదిక మీద పార్లమెంటు స్థానాలని నిర్దేశించడం ఎంతవరకు సబబు అనే విషయం మీద. అంటే ఇక్కడ మామూలుగా సౌత్ ఇండియాలో ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ ఇవన్నీ చేయడం వల్ల కంపారిటివ్గా చూసుకున్నట్లయితే పాపులేషన్ ఇక్కడ సాంద్రత తక్కువగా ఉంది, అదే నార్త్లో అయితే ఎక్కువగా ఉంది. అందువలన మెయిన్గా బీహారు, ఉత్తరప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాల్లో ఎక్కువ పార్లమెంట్ సీట్ వస్తాయి. అందువలన సౌత్లో వాళ్ళకి కొంచెం అన్యాయం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ డిస్కషన్స్లో తాటితెల్లమైంది. అందువలన ఈ సౌత్ బేస్డ్ స్టేట్స్ అన్నేను దీని మీద, అంటే మెయిన్గా కేరళ, తమిళనాడు ఇవన్నీ కొంచెం ఎక్స్ప్రెస్ చేశాయన్నమాట. సో ఇట్ ఈస్ ఎ లాస్ ఫర్ సదరన్ స్టేట్స్ అండ్ గెయిన్ ఫర్ నార్థన్ స్టేట్స్. సో మరి ఇట్లాంటి దాని వలన ఏ విధమైన ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఆందోళన అయితే ఉంది. దీనివలన మరి అంటే రెవెన్యూ సైడ్ చూసుకున్నట్టయితే సౌత్లో మంచి రెవెన్యూ కలెక్షన్ ఉంది, నార్త్లో అంత లేదు. ఈ నార్త్ ఈస్టర్న్ అదంతాను మరి ఇక్కడ వచ్చిన ఆదాయాన్ని అంతా తీసుకెళ్ళి ఈక్విటీ బేసిస్ మీద అక్కడ అంతా చేయడం అదంతా జరుగుతుంది. సో దీని ఫ్యూచర్ ఇంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయనే దాని మీద మీ యొక్క స్పందన. ఇది చాలా చాలా సీరియస్ ఇష్యూ, సెన్సిటివ్ ఇష్యూ ఆల్సో. ఇంతకుముందు కూడా అవుతాడో మనం కొంత డిస్కస్ చేసాము. సిచ్యువేషన్ కూడా ఇవాల్వ్ అవుతూ ఉన్నది. పార్టీ స్టాండ్స్ తీసుకుంటున్నారు, రిజిడ్ స్టాండ్స్ తీసుకునే టైప్లో పోతూ ఉన్నారు. కొంత ఫ్లెక్సిబిలిటీ చూపెట్టాల్సిన అవసరం అయితే ఉన్నది. బట్ దీనిని ఎంత డిప్లొమాటిక్గా, ట్యాక్ట్ఫుల్గా ట్యాకిల్ చేస్తారనేది చాలా చాలా ఇంపార్టెంట్ బీజేపీ గవర్నమెంట్. ప్రధానంగా ఫ్యామిలీ ప్లానింగ్ మీద ముందుకు పోవటం, దానికి కావాల్సిన అనుకూల పరిస్థితులు ఏర్పాటు చేయటం, అమలు చేయటం తప్ప. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సదర్న్ స్టేట్స్లో ఫ్యామిలీ ప్లానింగ్ ముందుగానే ప్రజలు అడాప్ట్ చేసుకున్నారు. అడాప్ట్ చేసుకోవడంతో పాపులేషన్ గ్రోత్ తగ్గింది. నార్త్లో అది జరగలేదు. సో పాపులేషన్ బేసిస్ మీద నువ్వు పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ను కనుక డీలిమిట్ చేస్తే ఇప్పుడున్న రేషియో పూర్తిగా మారిపోతుంది. సౌత్కు తగ్గదు అంటే, ప్రపోర్షనేట్గా తగ్గదంటే ఓకే. బట్ 540 నుంచి 880కో 900కు వెళ్ళి దాంట్లో పెరగవచ్చు. బట్ ప్రపోర్షన్గా తగ్గితే రాజకీయంగా నష్టపోతారు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. సో అది జరగకుండా చూడాలి. ఇది మొదటిసారి వచ్చిన ఇష్యూ కూడా కాదు. 1970స్లో అప్పుడే కొత్త 1981 సెన్సెస్ను బట్టి డీలిమిట్ చేద్దామని అంటే తమిళనాడుకు 42 నుంచి 39 ఎంతో అవుతుండే. అప్పట్లోనే 39. అంటే కరుణానిధి అప్పుడు పెద్ద గోల చేశాడు, అట్లా అయితే ఎట్లా, మేము ఎందుకు చేసినట్టు ఇదేని. సో అప్పుడు మిసెస్ గాంధీ 1971లో ఉన్న సెన్సెస్ ఆధారంగా పార్లమెంట్ సీట్స్ను ఫ్రీజ్ చేసింది. దట్ ఈస్ వై ఆ 42 అట్లాగే ఉండిపోయినాయి. మనవి కూడా 40-42 ఉండేటప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో అదే సిస్టమ్. మళ్ళా రెండోసారి అటల్ బిహారీ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్గా ఉన్న టైంలో సేమ్ ఇష్యూ వచ్చింది. అప్పుడు యాక్చువల్లీ డిఎంకే వాజ్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. మళ్ళా కరుణానిధి గోల్ చేశాడు, దాంతో ఆగిపోయింది. ఇప్పుడు మూడో తరం వస్తూ ఉన్నది. సో ఇది ఇష్యూ అంతకుముందు ఫ్లాగ్ కాకుండా ఉన్నాయి. బట్ అప్పటికి ఇప్పటికీ ఏందనంటే విపరీతంగా పెరిగిపోయింది ఈ గ్యాప్. ఇప్పుడు ఎట్లా ఉంది, ఒక్కొక్క పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్ నార్త్లో అన్వీల్డీ అయిపోతూ ఉన్నది. 30 లక్షలు అట్లా అయిపోతూ ఉన్నది, ఇక్కడ 10 లక్షలు అట్లా ఉంటే. సో వాళ్ళ నుంచి కూడా ఇంత అన్వీల్డీ కాన్స్టిట్యుయెన్సీస్ను ఎట్లా మోస్తాము చేయాలనేటటువంటిది ఒకటి వస్తూ ఉన్నది.
నేను అనుకోవడం కొంత పట్టు విడుపు ఉండాలి ఈ పాయింట్లో. దేర్ షుడ్ బి 2-3 పాయింట్స్. ఫర్మ్ కమిట్మెంట్ టు రియలీ ఫ్యామిలీ ప్లానింగ్ను పెద్ద ఎత్తున నార్త్లోను ఈస్ట్లోను ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ ఒక ఇది తయారు చేసుకోవాలి. అక్కడ పాపులేషన్ రేషియోస్ తగ్గనంత వరకు ఇప్పుడు ఏది ఫ్రీజ్ చేయబోతున్నారో అదైనా కంటిన్యూ అయ్యేటట్టుగా చూసుకోవాలి. కొంత పాపులేషన్కు వెయిటేజ్ కొంత మరీ ఎక్కువ కాకుండా లిమిటెడ్గా ఇచ్చి ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తే బాగానే ఉంటుంది. బట్ ఎంతవరకు సౌత్ ఒప్పుకుంటుంది అనేది నాకు అనుమానమే. బికాస్ దే హ్యావ్ ఎ పాయింట్, వెరీ స్ట్రాంగ్ పాయింట్. 2 రకాలు. ఒకటి, ప్రభుత్వం చెప్పిన ప్రధానమైనటువంటి స్కీమును అమలు చేసినందువలన మేము నష్టపోతే ఎట్లా. 2, అసలు దేశ అభివృద్ధికి ఫ్యామిలీ ప్లానింగ్ కావాలనుకున్న వాళ్ళం కదా మనం. బికాస్ ఇంతమందిని ఇచ్చేయలేమని. ఇంకా రాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవి వచ్చే కొద్దీ ఫ్యామిలీ ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ లేకపోతే టూ మచ్ పాపులేషన్తో లేబర్ ఫోర్సు వర్క్ దొరకడం కూడా కష్టం అవుతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో నా దృష్టిలో అయితే నన్ను ఫేర్గా అడిగితే 1971 ఎలక్షన్స్లో ఏది ఫ్రీజ్ చేశారో దాన్నే కంటిన్యూ చేయటం బెటర్. ఈవెన్ దో దానివల్ల నార్త్ ఇండియాలో పెద్ద కాన్స్టిట్యుయెన్సీస్ అయినా కానీ చేసి ఇప్పటి నుంచి నార్త్ ఇండియాలో పెద్ద ఎత్తున ఫ్యామిలీ ప్లానింగ్ డ్రైవ్ చేసి పాపులేషన్ తగ్గించేదానికి ప్రయత్నం చేసుకుంటూ పోవటం మంచిది. ఒకవేళ ఫ్యామిలీ పాపులేషన్ బేసిస్ కొంత వెయిటేజ్ చేస్తామంటే నేను అనుకోవడం సౌత్ అసలు ఒప్పుకోకపోవచ్చు. నాట్ జస్ట్ తమిళనాడు. పొలిటికల్ కన్వీనియన్స్ కోసం అక్కడ ఇక్కడ కొంత అటు ఇటుగా మాట్లాడినా కానీ ఫైనల్గా అది వచ్చేటప్పుడు మాత్రం గట్టి అపోజిషనే సౌత్ నుంచి రావచ్చు. ఎందుకంటే మ్యాటర్స్ ఎ లాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పొలిటికల్ లెవరేజ్. ఎనీ యూనియన్, ఆఫ్టర్ ఆల్ ఇండియా ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్, quasi-federal, quasi-unitary. So state, and then most importantly, multicultural, multi-ethnic, multilinguistic. ఇటువంటి కంట్రీలో డిఫరెంట్ గ్రూప్స్ వాళ్ళ ఐడెంటిటీ కోసం తప్పకుండా చాలా పాటుపడతారు. ఒక ఐడెంటిటీ వచ్చింది మనకు 1947లో ఉన్న పాపులేషన్ ప్రకారంగా. అది 71కు తగ్గింది అంటే వీ హ్యావ్ డన్ బెటర్ ఆన్ ది ఫ్యామిలీ ప్లానింగ్. సో దానికి మమ్మల్ని పీనలైజ్ చేయడానికి వీలు లేదనేటటువంటిది వీళ్ళు 1971 దాని మీదనే ఎంత ప్రాబ్లం అయినా నార్త్లో దట్స్ ఎ ప్రాబ్లం సపరేట్గా ట్యాకిల్ చేయాలి. కానీ 71 సెన్సెస్ని బట్టి పోవటమే బెటర్ అని నా అభిప్రాయం. అంటే మీరు చెప్పిన దాంట్లో చిన్న పాయింట్ కూడా ఉంది. ఈ మధ్యనే మనం చూసుకుంటున్నాం, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి కూడాను ఎక్కువ మంది పిల్లలు కనమాట. అది ఆన్సర్ కాదు. ఆయన అంటున్నాడు, స్టాలిన్ అంటున్నాడు. బట్ సమస్యకి అది ఆన్సర్ కాదు. ఇక్కడ కనమని కాదు. ఫ్యామిలీ ప్లానింగ్ నార్త్ ఇండియాలో గట్టిగా ఇంప్లిమెంట్ చేయండి అని అడగాలి. సో అది దానివల్ల మళ్ళీ మీకు లోకల్ ఎలక్షన్స్లో ఇవ్వడానికి కూడా అది క్రైటీరియా తీసుకుంటారు. అంటే ఒకటి, వీళ్ళు అన్నంత మాత్రాన కనరు. పాయింట్ ఈజ్ ఫెర్టిలిటీ రేటు, ఎంత బిగ్ పాపులేషన్ ఉండాలనేది ఎకనామిక్ స్టేటస్ని బట్టి, సోషల్ యాక్సెప్టబిలిటీని భరించి ఉంటుంది. సదర్న్ స్టేట్స్ ఒక లెవెల్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంటు, సోషల్ అవేర్నెస్కి వచ్చేసాయి. సో ఈ సోషల్ అవేర్నెస్లో, ఈ ఎకనామిక్ డెవలప్మెంట్లో స్మాల్ ఫ్యామిలీ, ప్రిఫర్డ్ ఫ్యామిలీ అనే ఉద్దేశంలో సౌత్లో అందరూ ఉన్నారు చాలామంది. సో ఇప్పుడు సడన్గా పొలిటికల్గా మాకు ప్రాబ్లం కావచ్చు, మీరు పెద్ద ఫ్యామిలీ కానీ అంటే ఇవి మీ రాజకీయ నాయకులు చెప్తే ఫ్యామిలీస్ పెద్దవి చేసుకుంటారా, వాళ్ళ ఎకనామిక్ సిచ్యువేషన్ చూసుకుంటారు. అది అర్థం లేదు, అది జరిగే విషయం కాదు. మోర్ ఇంపార్టెంట్లీ దే షుడ్ సే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫోకస్ చేసి ఫ్యామిలీ ప్లానింగ్ను గట్టిగా నార్త్ ఇండియాలో ఇంప్లిమెంట్ చేయాలని అడగాలి. అది కానీ ఆన్సరు, ఇది ఇష్యూకి ఇది ఆన్సర్ కాదు. అలాగే మిగిలిన పొరుగు దేశాల నుంచి భారతదేశంలో వలస వస్తున్న వాళ్ళని కూడా కంట్రోల్ చేయవలస్తే ఒక విధంగా ఇది చేయాల్సి వస్తుంది. నమస్కారం.